బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ 287వ జయంతి సందర్భంగా శనిగపురం గ్రామ సేవాలాల్ సేన కమిటీ ఆధ్వర్యంలో సోదరులు వెంకన్న నాయక్, మోతీలాల్ నాయక్, నందులాల్ నాయక్ వారి కమిటీ, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి అతిథులు రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ కర్ణావతి వెంకన్న గారు, హాలియా నాయక్ గారు, ఉపాధ్యాయుల సంఘం ప్రతినిధి, అదేవిధంగా ఇంకా ఇక్కడ అనేక మంది, రామ్జీ నాయక్ గారు, వీరు నాయక్ గారు, కిషన్ నాయక్ గారు, రవి నాయక్ గారు, దేవుల నాయక్ గారు, అందరికీ, రాజా గారికి, శుక్రు నాయక్ గారికి, భక్తులకు, ప్రతినిధులకు, సేవాలాల్ సేన కమిటీ సభ్యులకు, అదేవిధంగా సేవాలాల్ సేన ఆరాధ్యులకు అందరికీ పేరు పేరున జై సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా బంజారాలకు ఎంతో సేవ చేసి ఒక మానవ జన్మగా అవతరించినటువంటి సేవాలాల్ ఒక కారణ జన్ముడుగా ఈ రోజుకు సజీవంగా భౌతికంగా లేకున్నా బంజారాల ఆధ్వర్యంలో సజీవంగా బంజారా సమాజాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మహాపురుషుడు, మహానీయుడు, మన దేవుడు శ్రీ సేవాలాల్ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖున మనం ఇలాంటి ధూప దీప నైవేద్యం, భోగ్ భండార్ కార్యక్రమం, ఈ కార్యక్రమాలు చేసి నైవేద్యం పెట్టి దీపం వెలిగించి మన దైవాన్ని మనం కొలుచుకొని వారి ఆశీస్సులు తీసుకోవడం అనేది బంజారా సమాజానికి, బంజారా జాతి మనుగడకు ఎంతో మేలు చేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. ముఖ్యంగా బంజారాల ఉనికికి ప్రమాదం ఉన్నటువంటి ఈ తరుణంలో మరి మనమందరం చైతన్యవంతులమైనటువంటి మనమందరం ఏకతాటిపైన వచ్చి సేవాలాల్ ఆశయాలకు అనుగుణంగా ఏదైతే 287 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి మహానీయుడు మన దేవుడు సేవాలాల్ సేన ఇచ్చినటువంటి సందేశం, ఆయన నింపినటువంటి స్ఫూర్తి, నా జాతి సగర్వంగా ముందుకు పోవాలి, నా జాతి ఎలాంటి బలహీనతలు లేని జాతిగా నిర్మాణం జరగాలి, నా జాతిలో ఎలాంటి దురాచారాలు అదేవిధంగా దురలవాట్లు ఉండకుండా మా జాతి యువకులు, పురుషులు, జాతి యావత్తు ఒక ఉన్నతమైనటువంటి సమాజంగా ముందుకెళ్లాలని చెప్పేసి మనల్ని చైతన్యవంతులు చేసి ఎలాంటి బలహీనతలు లేని జాతిగా తీర్చిదిద్దాలని మన ఆశయంతో సేవాలాల్ మహారాజ్ ఆ రోజుల్లో ఎంతో కఠోరమైనటువంటి కార్యక్రమం తీసుకొని తండ పాదయాత్ర చేసి అనేక కిలోమీటర్లు తిరిగి మన సమాజాన్ని ఉద్ధరించినటువంటి మహాపురుషుడు మన దేవుడు శ్రీ సేవాలాల్ గారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారి ఆలోచనలకు అనుగుణంగా, వారి ఆశయాలకు అనుగుణంగా మన జాతి రాజకీయాలకు అతీతంగా ఎవరైతే ముందు పోతారో వారికి రాయి వేసే పద్ధతి, వారి మీద కుట్ర చేసే పద్ధతిని మానుకొని మంచి కార్యక్రమాలు చేసే వాళ్లకు సహకరిద్దాం, మంచిని దగ్గర చేసుకుందామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, సేవాలాల్ సేన వెంకన్న అనే ఒక పేరు ఆ రోజుల్లో నేను లంబాడ హక్కుల పోరాట సమితిలో పనిచేసినప్పుడు నంగారబేరి నెహ్రూ నాయక్ అని అయితే నాకు ఏదైతే బ్రాండ్ ఉందో, నా తర్వాత మా తమ్ముడు సేవాలాల్ సేన వెంకన్న అని చెప్పి పేరు ఉన్నది. తమ్ముడు భయపడకు, మనం ముందు వెళ్ళే వరకు ఇలాంటి మరి చిన్న అభియోగాలు వస్తూ ఉంటాయి. మన కమిట్మెంటే మనల్ని ముందు నడిపిస్తుంది. సేవాలాల్ ఆశయాలకు అనుగుణంగా మనం ముందుకు పోదాం. మన జాతి నిర్మాణాన్ని మనం మరి గట్టిగా మనం పునాది వేద్దాం. రాబోయే రోజుల్లో అన్ని సంఘాలతోటి కలుపుకొని మనం ఇక్కడ ఒక జేఏసీ లాగా ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మన జాతి, మన ప్రాంతం, మానుకోట ప్రాంత ప్రజల, బంజారా ప్రజల మనోభావాలు ఇక్కడ దెబ్బతింటా ఉన్నాయి. ఆ మనోభావాలను పరిరక్షించే బాధ్యత అన్ని లక్ష రూపాయలు మన బోరతలలో అప్పు తీసుకొచ్చి కలడం జరిగింది. ఇప్పటికీ ఒక 4 లక్షలు నేను పెట్టి ఉన్నాను. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. దీంట్లో ఎవరు కూడా ఎక్కడ పిలిచినా, ఏ కమిటీ పిలిచినా ఈ యొక్క సేవలాల్ని, మా యొక్క ఈ గుడి గురించి సంబంధించింది చాలా మంది మరి నువ్వు ఒక్కడైనా అని చెప్పేసి చాలా మంది పదార్థాలు ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ కూడా మళ్ళీ ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గుడిలో ఎంత ఖర్చు వచ్చింది ఏందనేది
ఈ గుడి అప్పు సప్పు తెచ్చి నేను కడతా ఉంటే కొంతమంది కావాలని రాజకీయ కుట్రలు చేసి నా మీద అబండాలు చేస్తున్నాను. నేను ఏ రాజకీయ పార్టీకి తొత్తు కాదు, ఏ రాజకీయ పార్టీలు నాకు ఏం చేయలేవు. నేను సేవాలాల భక్తుడిని. సేవాలాల వెంకన్నయ్య నాకు జాతి ఒక గౌరవం ఇచ్చింది. ఆ పేరు చాలు నాకు. నేను ఎమ్మెల్యే కావాలనో ఎంపీ కావాలనో కోరికలు లేవు. నా సేవల భక్తుడిగానే చచ్చిపోతా తప్ప ఈ జాతికి సేవ చేసే సేవకుడిగా ఉంటానని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే ఈ కమిటీని కూర్చున్నప్పుడు 16 తండాల కమిటీ కూర్చున్నప్పుడు అందరూ అభియోగాలు మోపితే దానికి అన్ని సాక్ష్యాలు ఆధారాలు చూపిస్తే ఇప్పటి నుంచి మేము అందరం సహకరిస్తామని చెప్పేసి ఒకరు 1,16,000, ఒకరు కాంపౌండ్ గుడి, ఒకరేమో 50,000 అలా మొత్తం రాసిన తర్వాత నన్ను ఇరికిచ్చి మళ్ళీ వాళ్ళు బయటికి పోవడం జరిగింది. ఇప్పటి వరకు ₹1 కూడా ఎవరు ఇవ్వలేదు. ఇప్పటి వరకు అప్పు సప్పు తెచ్చి అట్లే 4 లక్షలు అట్లే ఉన్నాయి. అన్ని ఆధారాలు చూపిస్తాను. దయచేసి చెప్తున్నాను, ఈ రోజు జయంతి జరిగినప్పుడు కూడా కుట్రలు జరుగుతా ఉన్నాయి. దయచేసి ఏ రాజకీయ నాయకులారా మీకు కాళ్ళెత్తి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఖచ్చితంగా నాపై కుట్రలు చేయకండి. దేవుని సాక్షిగా చెప్తున్నాను. ఖచ్చితంగా మనం అందరం కూడా కలిసి కడితేనే ఈ గుడి అవుతుంది. కానీ నేను ఒక్కనే కడితే ఇది సేవల వెంకన్న గుడి అంటారు. కానీ ప్రజలందరూ కూడా తలా రూపాయి ఇవ్వండి. నేను భిక్షమెత్తుతున్నా, మీరు తలా రూపాయి ఇచ్చి ఈ గుడి కంప్లీట్ చేద్దామని చెప్పేసి తెలియజేసిన తప్ప దీంట్లో ఎటువంటి కుట్రలు కుతంత్రాలు లేవు. నేనేమో రాజకీయ నాయకుడిగా నేను ఎదగాలని కోరలేదు. కాబట్టి మీకు భిక్షమెత్తుతున్నా ప్రతి 16 తండాల్లో అందరూ కలిసి ఈ భిక్షమెత్తి ఈ గుడి నిర్మించుదాం. ఎందుకంటే ఈ గుడి నిర్మించకపోతే రేపొద్దున నన్ను ఇరికించారు. నేను సేనగా ఉన్నా కాబట్టి ఈ గుడి ఎందుకు కట్టలేదని నాకు చాలా మంది కామెంట్లు ఏర్పేస్తా ఉంది. చాలా మంది కామెంట్లు, నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తున్నావు, నీ గుడి ఖాళీగా ఉంది, నువ్వు ఇల్లు కట్టుకున్నావు, నువ్వు బంగ్లా కొనుక్కున్నావు, కారు కొనుక్కున్నావు, నీ గుడి ఎందుకు కట్టలేదు అని చెప్పి గుడి మీద చాలా అడుక్కొని తింటున్నావు అని చెప్పేసి చాలా మంది కామెంట్ వేస్తా ఉన్నారు. అన్ని భరించి నిద్ర రాత్రులు అనుభవించారు. కాబట్టి ఈ రోజు పెద్దల సాక్షిగా నేను ఆవేదన చెప్తున్నా, ఎవరైతే మీరు సహకరిస్తారో సహకరించండి, కానీ పిల్లలు పెట్టి గుడిని ఆపకండి. దయచేసి అందరికి కూడా ఖచ్చితంగా మా యొక్క వెంకన్న సార్ గారు ఇప్పుడు మాట్లాడతారు కోరుతున్నారు.